విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మధు యాష్కి గౌడ్ గారు కనుక ఇవాళ ప్రభుత్వంలో ఒక కీలక స్థానంలో ఉంటే కనుక గజ్జి భాస్కర్ యొక్క ప్రాధాన్యత, గజ్జి భాస్కర్ యొక్క ప్రభుత్వంలో స్థానం వేరే రకంగా ఉండేది అని అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఆబ్వియస్లీ అనుకోవచ్చు. మధు యాష్కి గారి సపోర్ట్ లేకపోవడం వల్లనే ఇవాళ మధు యాష్కి గారు సపోర్ట్ లేదని అంటలేదు. ఇప్పటికి కూడా మధు యాష్కి గారు సపోర్ట్ ఉంది నాకు. భలేవారు మీరు అట్లా అనకండి. మధు యాష్కి గారికి ఆయన గెలిచిన ఉంటే ఇలా ప్రభుత్వంలో కీలకమైన పోస్టులో ఉంటుంటే మాలాంటి కార్యకర్తలకు కంపల్సరీ ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఉన్నాం కనుక ఆయన ఈజీగా ఐడెంటిఫై చేసుకొని మాకు వెలివేషన్ ఇస్తుండే. మీరు నమ్ముకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మీరు నమ్ముకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వీళ్ళెవరు కూడా మీకు అంత సహాయం చేయట్లేదు పదవి తెచ్చుకోవడంలో అనేది, అంటే సమస్యనే లేదు. అది రాంగ్. అది ఈ రోజు గజ్జి భాస్కర్ అన్న వ్యక్తి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు రాజకీయ భవిష్యత్తు వాస్తవం చెప్తున్నా. నాకు పీసీసీ సెక్రటరీకి ఇచ్చేసిన తర్వాత నేను గత 7 సంవత్సరాలుగా నేను పీసీసీలోనే పనిచేశాను. పీసీసీలో పనిచేసిన ఎవరి వల్ల అండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్ల. దాని తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారికి మల్కాజ్గిరి పార్లమెంట్ చేసిన తర్వాత కూడా ఆయన కూడా గుర్తించండి కదండి. ఇలా గుర్తించిన కూడా ప్రతి ఒక్క కాన్స్టెన్సీకి కూడా నాకు తర్వాత ఉత్తమ్ మన రేవంత్ అన్న పీసీసీ ప్రెసిడెంట్ అయినాక కూడా జనరల్ సెక్రటరీ ఇవ్వకున్నా కానీ రేవంత్ అన్న కంపల్సరీ ప్రతి ఒక్క కాన్స్టెన్సీకి నియోజకవర్గానికి కోఆర్డినేటర్కి ఇచ్చింది. ఈ రోజు కూడా నేను ఎల్లారెడ్డి కోఆర్డినేటర్గా ఉన్నా. అట్లాంటప్పుడు మీకు పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు చెప్పండి డైరెక్ట్ గా? పదవి రాకుండా అడ్డుకునేది సమస్యని లేదండి. మాకు కంపల్సరీ వాస్తవంగా చెప్తున్నాం, నేను నా వర్క్ తోటి ఇవాళ నేను జనరల్ కేటగిరీలో ఉన్నా. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వరకు యాదవ్ కమిటీకి కానీ అయినా కానీ నా వర్క్ లోడ్ తోటి నేను ఒక జనరల్ కేటగిరీలోనే ఉన్నాను. ఆ జనరల్ కేటగిరీ కూడా కంపల్సరీ నాకు ఇస్తారు. నేను కరోనా టైంలో వాస్తవంగా చెప్పండి, పీసీసీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కరోనా టైంలో మీరు వాస్తవంగా మీరు కనుక్కుంటే కూడా నా బయోడేటా మీరు తీసి చూసుకుంటే కూడా కరోనా స్టార్ట్ అయిన 5 days 6 daysకి వాస్తవంగా మీరు అడగలే కానీ నేను చెప్తాను, మీకు తెలియదు. 5-6 days తర్వాత మా గజ్జి స్వామి కాలనీ అని కమాన్ ఉంటుంది హైవే మీద, అక్కడికి లారీ మొత్తం లారీ ఉంటుంది అనమాట. నియర్లీ ఒక 15 members దాకా లారీ డ్రైవర్లు అందరినీ అక్కడికి షెల్టర్ ఇచ్చి అక్కడ పెట్టాం. రాచకొండ కమిషనర్ ప్లస్ హైదరాబాద్ మన ఎంఆర్ఓ పీసీ వీళ్ళందరూ కలిసి ఒక భోజనాలు ఏర్పాటు చేస్తే లేని పబ్లిక్ వచ్చిందండి. అక్కడ ఆయన వచ్చి పరిచయం, ఇంతమంది పబ్లిక్ భోజనం ఎలా పెడదాము అనుకున్నాను. ఆ రోజు మా కాంప్లెక్స్ మొగన్ని పెట్టారు కనుక నేను ఆయనతో మాట్లాడి సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అని నేను చెప్పడం జరిగింది. వాస్తవం చెప్తున్నా, ఆ రోజు నా దగ్గర 10,000 రూపాయలు లేవండి. నమ్ముతారా? నెక్స్ట్ డే ఫుడ్ పెట్టాలంటే 13,000 కావాలి రోజు. నెక్స్ట్ డే నా దగ్గర లేవు. కానీ ఆ రోజు నేను ఒప్పుకున్న, సాయంత్రం వరకు ఏదో ఒకటి ఇంటికి పోయిన తర్వాత ఏదో ఒకటి పెట్టి తెద్దాం అనుకుని ఆ రోజు కొద్దిగా గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. పెట్టిన తర్వాత ఆ రోజు నుంచి ప్రతిరోజు 1000 మందికి భోజనాలు పెట్టిన. 1000 మంది భోజనాలు, పప్పు, సాంబార్, గుడ్డు, ప్రతి ఒక్కటి ఏది లేకుండా. దట్టు గ్రేట్నెస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ వచ్చి వాళ్ళే వడ్డించేది. ఎంఆర్ఓ గారు వచ్చేది, ఆర్డీఓ గారు ఎంక్వైరీ వచ్చేది. ఇలా ప్రతి ఒక్కరికి ఈ యొక్క పర్టికులర్ ప్లేస్లో ఫుడ్ పెడుతున్నామని ఆ చుట్టుముట్టు ప్రాంతాలు మొత్తం వాళ్ళకి చెప్పి అక్కడికి పంపించేది. ఇంత సర్వీస్ చేసేటువంటి గజ్జి భాస్కర్ కు ఎందుకు రాజకీయంగా బ్రేకులు పడుతున్నాయి? మరి బ్రేకులు అనే సమస్యనే లేదండి. నేను ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో వెల్ నోటెడ్ పర్సన్ని. సీఎం గారికి కానీ మా మినిస్టర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా మదన్న నిజంగా చెప్తున్నా, నేను తమ్ముడు లెక్క చూస్తాను నన్ను. ఈ రోజు కూడా నేను ఏదైనా తప్పు ఉంటే కూడా అన్నాను ఇట్లా కొట్లాడుతాను నేను ఆయనతోటి. వాస్తవం చెప్తున్నా, మీరు నమ్ముతున్నాను. నేను మదన్నతోటి నాకు ఎంత చనువు ఉందంటే ఆయన తమ్ముడు లెక్క చూస్తాను నన్ను. నేను కొట్లాడుతాను, నాకు ఇది కావాలని. నాకు అనేది ఉంది, రాజకీయంలో బ్రేక్ అనేది లేదు. ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నా. కానీ రానున్న రోజుల్లో కంపల్సరీ వస్తాయి పదవులకు టెన్షన్ ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. ఇలా గవర్నమెంట్ వచ్చింది, సంవత్సర కాలం నడిచింది, ఇవన్నీ విధి విధానాలు చేసుకోవాలి. పోయిన గవర్నమెంట్ చేసిన కష్టాలకు ఈ గవర్నమెంట్ అన్ని సవరణ చేసుకుంటూ వస్తుంది, అందరినీ చూస్తుంది అనమాట. ఈ రానున్న రోజులలో కంపల్సరీ మాకు పదవులు వస్తాయి. సరే, మీ గురించి వదిలేయండి, మీ సామాజిక వర్గం గురించి మనం మాట్లాడదాం. ఓకే. ఇవాళ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో కానీ యాదవ సామాజిక వర్గం చాలా కీలకం. అట్లాంటి యాదవ సామాజిక వర్గానికి ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు, కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు. ఎందుకు దాని మీద మీరు మాట్లాడతలేరు? కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదని కాదు, మంత్రివర్గం ఇవ్వలేదని అంటారు. మాకు రాష్ట్రంలో మా సామాజిక వర్గం నుంచి నేను గెలవలేదు కనుకనే మాకు మంత్రివర్గంలో పోస్ట్ దక్కలేదు. సో ఈ యొక్క సంవత్సరం కాలంలో కూడా ఫస్ట్ క్యాబినెట్ ఏదైతే డిసైడ్ అయిందో అదే క్యాబినెట్ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ అయితే క్యాబినెట్ అయితే సవరణ చేయలేదు. కండి ఆ సవరణలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో మా రాష్ట్ర ముఖ్యమంత్రులే కావచ్చు,
పైన అధిష్టానం ఏఐసిసి మెంబర్లే కావచ్చు, మా మంత్రి వర్గులే కానీ అందరు చర్చించుకొని ఎవరైతే సీనియర్ వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు. అంతెందుకంటే మీరు మా కమ్యూనిటీలో అనిల్ యాదవ్కి రాజ్యసభకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. మీరు అంటారు కదా ఏ పదవులు ఏమి లేదు అంటారు కదా, మా కమ్యూనిటీలో ఎవరు గెలవలేదని యువకుడైన అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభకు మెంబర్ ఇచ్చారు. ఇంకా చెప్పండి. బీసీలో చాలా మెజారిటీ స్థానం ఉన్నటువంటి కులం యాదవ. అవును. ఒక్కటే ఒక పదవి ఇచ్చారు. ఆ. అదే రెడ్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళ రెడ్లు సామాజిక వర్గం చాలా తక్కువ మనకంటే, కానీ అనేక మంది మంత్రులు ఉన్నారు. నామినేటెడ్ పదవులు కూడా వాళ్ళకే కీలక పాత్ర వహిస్తారు. ఇప్పుడు అక్షయ్ గారు మీరు చూసుకున్నట్టు మేము వెరీ క్లియర్గా చెప్తున్నాం, గెలవకు ఒక్క సీటు కూడా గెలవని యాదవ్ ఒక కుటుంబంలో అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ పంపించారు. పంపించిన తర్వాత కూడా మీరు అంటారు ఇదంటారు అదంటారు, తర్వాత కూడా మా గొల్ల కుర్మలను అంటే మేము గొల్ల కుర్మ రెండు కలిసి మా బీర్ల ఐలే గారు ఉన్నారు యాదవ్, ఇది ఆలేరు నియోజకవర్గం నుంచి, అక్కడ ఆయన గెలిచిన తర్వాత ఆయనకు చీఫ్ విప్ ఇవ్వడం కూడా జరిగింది, ప్రభుత్వం విప్ ఇచ్చారు. సో అలానే కదా ఇప్పుడు ఒకరికి ఎంపీకి ఇచ్చిర్రు, ఒకరికి విప్ ఇచ్చిర్రు. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా అదే కదా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కంపల్సరీగా మా ఒక యాదవ్ కమ్యూనిటీలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చైనా మంత్రి పదవి ఇస్తారు కంపల్సరీ. ఆ ఒక ఆలోచన ఉన్నది గవర్నమెంట్, కంపల్సరీ ఇవ్వాలి ఈ యొక్క పర్టికులర్ కమ్యూనిటీ కానీ ఈ పెద్ద కమ్యూనిటీకి ఇవ్వాలి అని కంపల్సరీ ఆలోచన ఉన్నది.